హాయ్ గైస్ అండ్ ఈరోజు ఈ వీడియోలో ఏపీపీఎస్సి గ్రూప్ 2లో భాగంగా మోడల్ పేపర్ 1 ఈ యొక్క మోడల్ పేపర్ 1 మీరు కనుక చూస్తే అలానే డైలీ ఒక మోడల్ పేపర్స్ అనేవి కూడా మా ఛానల్లో మేమైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రీగా. అలానే మాక్ టెస్ట్లు లింక్స్ అయితే ప్రొవైడ్ చేశాను. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ ఒక వీడియోని షేర్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా వాట్సాప్ టెలిగ్రామ్లో జాయిన్ అయ్యి వస్తున్న అప్డేట్స్ అన్ని కూడా ఫాలో అవుతూ ఉండండి. ఈరోజు ఈ వీడియోలో మనకి మోడల్ పేపర్ 1 నుంచి ఒక ప్రీవియస్ పేపర్స్లో ఎక్కువగా అడిగిన బిట్స్ అయితే గ్యాదర్ చేసుకొని మీ ముందుకైతే ఈ యొక్క వీడియోని అయితే తీసుకొని రావడం జరిగింది. ఒక ప్రిలిమ్స్ ఎగ్జామ్లో మనం ఎలా క్వాలిఫై అవ్వాలి అనే ప్లాన్ చేసి ఈ యొక్క వీడియోస్ అన్ని కూడా మీ ముందుకైతే తీసుకొని రావడం జరుగుతుంది. ఎక్కువగా ప్రీవియస్ పేపర్లో అడిగిన బిట్స్ మాత్రమే మేమైతే గ్యాదర్ చేసుకొని ఈ యొక్క వీడియోస్ రూపంలో మీకైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఒక 30 డేస్ రెగ్యులర్గా మా ఛానల్లో వీడియోస్ అయితే మీకైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. మీరు అతి త్వరలో పెడుతున్నటువంటి ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఈజీగా క్రాక్ చేయగలుగుతారు. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. 1773 చట్టం ప్రకారం బెంగాల్ యొక్క మొదటి గవర్నర్ ఎవరు? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, వారెన్ హోస్టింగ్. 1883 చట్టం ప్రకారం భారతదేశం యొక్క మొట్టమొదటి గవర్నర్ జనరల్ ఎవరు? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, విలియం బెంటిక్. 1858 చట్టం ప్రకారం భారతదేశం యొక్క గవర్నర్ జనరల్ అండ్ వైస్రాయి ఎవరు? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, లార్డ్ కానింగ్. భారతదేశ చిట్ట చివరి బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఎవరు? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, మౌంట్ బాటన్. స్వతంత్ర భారతదేశ మొట్టమొదటి గవర్నర్ జనరల్ ఎవరు? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, మౌంట్ బాటన్. భారతదేశంలో చిట్ట చివరి గవర్నర్ జనరల్ ఎవరు? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, రాజగోపాలాచారి. భారతదేశంలో మొదటి చివరి భారత గవర్నర్ జనరల్ ఎవరు? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, రాజగోపాలాచారి. బెంగాల్లో చీకటి గది ఉదంతం జరిగినప్పుడు పోర్ట్ విలియం యొక్క గవర్నర్ జనరల్ ఎవరు? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, డ్రేక్. ప్లాసీ యుద్ధం 1757లో జరిగినప్పుడు బెంగాల్ యొక్క గవర్నర్ ఎవరు? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, డ్రేక్. రాబర్ట్ క్లైవ్ బెంగాల్కు గవర్నర్గా మొదట పనిచేసిన కాలం? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, 1758 నుంచి 1760. 1928 కలకత్తా అఖిల భారత కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహించింది ఎవరు? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, మోతీలాల్ నెహ్రూ. 1929 లాహోర్ అఖిల భారత కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహించింది ఎవరు? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, జవహర్లాల్ నెహ్రూ. 1931 కరాచీ అఖిల భారత కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహించింది ఎవరు?
ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, వల్లభాయ్ పటేల్. 1905 వారణాసి అఖిల భారత కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షులు ఎవరు? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, గోఖలే. బెంగాల్కు వర్తించే విధంగా స్వరాజ్ తీర్మానం ఏ అఖిల భారత కాంగ్రెస్ సమావేశంలో ఆమోదించారు? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, 1905 వారణాసి. 1885 డిసెంబర్ 28న మొదటి అఖిల భారత కాంగ్రెస్ సమావేశం బాంబేలో గోకుల్ తేజ్పాల్ సంస్కృత పాఠశాలలో ఎవరి అధ్యక్షతన జరిగింది? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, డబ్ల్యూసి బెనర్జీ. 1885 డిసెంబర్ 28న మొదటి అఖిల భారత కాంగ్రెస్ సమావేశంలో ఎంతమంది పాల్గొన్నారు? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, 72 మంది. అఖిల భారత కాంగ్రెస్ స్థాపన జరిగిన సంవత్సరం? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, 1885. అఖిల భారత కాంగ్రెస్ను స్థాపించినది ఎవరు? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, ఏఓ హ్యూమ్. అఖిల భారత కాంగ్రెస్ను మైక్రోస్కోపిక్ మైనారిటీ అని పేర్కొన్న గవర్నర్ జనరల్ ఎవరు? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, లార్డ్ డఫ్రిన్. 2018-2019 సవరించిన అంచనాల బట్టి రాష్ట్ర సొంత పన్ను రాబడిలో అత్యధికంగా 38% వాటా అందిస్తున్నది. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, అమ్మకం పన్ను. 2018-2019లో రాష్ట్ర పన్నేతర రాబడిలో అధిక వాటా దేని నుంచి వస్తుంది? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, మైన్స్ అండ్ మినరల్స్. 2018-2019 సంవత్సరమునకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మూలధన వ్యయం? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, 24,444 కోట్లు. రాష్ట్ర ప్రభుత్వ అప్పులో అతిపెద్ద వాటా కలిగినది? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, మార్కెట్ రుణాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 2018-2019లో వడ్డీ చెల్లింపులకు ఖర్చు చేసినది? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, 14,303 కోట్లు. రాష్ట్ర కోశలోటు 2018-2019 ఆర్ఈ ప్రకారం 33,376 కోట్లు కాగా రాష్ట్ర రెవెన్యూ లోటు? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, 11,726 కోట్లు. 2018-2019 నాటికి రాష్ట్ర జిఎస్డిపిలో రుణం వాటా? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, 28.18%. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక స్థితిపై ఒత్తిడి పెరగడానికి కారణం?
ఆప్షన్ డి పైవన్నీయు. కేంద్రం నుంచి రాష్ట్రానికి లభించే బదిలీలు ఎక్కువ దేని ద్వారా? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. విత్త సంఘం సూచించిన బదిలీ. క్రింది వానిలో రెవెన్యూ వ్యయం కొందకు రాని అంశం. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. నీటిపారుదల, రోడ్లు. ధరలు పెరుగుదలను గణించుటలో ఆర్థిక గణాంక శాఖ డిఈఎస్ వారు పరిగణనలోకి తీసుకునే నిత్యావసర వస్తువులు. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. 6. ఆర్థిక కార్యకలాపాల భారమితిగా పరిగణింపబడేది. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. ధరల సూచి. 2001 సంవత్సరంను ఆధార సంవత్సరంగా తీసుకొని రాష్ట్రంలోని 7 కేంద్రాలలో సిపిఐ ఐడబ్ల్యూ ఇండస్ట్రియల్ వర్కర్స్ను గణించేది. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. 1 మరియు 2. ఆర్థిక గణాంక శాఖ ఏపీ, అలానే లేబర్ బ్యూరో సిమ్లా. లేబర్ బ్యూరో వారు గణించే సిపిఐ ఏఐ అగ్రికల్చర్ లేబర్ 2018-2019 సంవత్సరానికి ఉమ్మడి ఏపీలో ఎంతగా నమోదైనది? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. 1010. న్యూ సిపిఐ ఆధార సంవత్సరాన్ని 2010 నుండి 2012కి మార్చినది. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. 1 మరియు 2. WPIను ప్రతి నెల ప్రకటించేది. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖలోని ఆర్థిక సలహాదారుల కార్యాలయం. టోకు ధరల సూచి లెక్కింపులో తీసుకునే వస్తువులు. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. 697. ఏపీలో ప్రజా పంపిణీ వ్యవస్థలో ఎలక్ట్రానిక్ పద్ధతులను అవలంబించుటలో ఇవి భాగంగా ఉన్నాయి. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ABCDలు సరైనవి. గ్రామ వార్డు వాలంటీర్ల ద్వారా సామాన్య ప్రజలకు సబ్సిడీ రేట్లపై ప్రభుత్వం బియ్యాన్ని అందించుటకు ఎన్ని కేజీల ప్యాకెట్లను తయారు చేస్తున్నారు? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. అన్నీయు. రాష్ట్రంలో జిల్లాల వారీగా పరిశీలిస్తే అధిక మరియు అల్ప తెల్ల రేషన్ కార్డులు గల జిల్లాలు వరుసగా. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. తూర్పుగోదావరి, అలానే విజయనగరం. సిద్ధో కన్హు ఏ తిరుగుబాటుకు నాయకత్వం వహించారు? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. సంతాల్. తీరత్ సింగ్ బార్ మాణిక్ 1829 నుంచి 1832లో ఏ తిరుగుబాటుకు నాయకత్వం వహించారు? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. కాసిస్.
కాసిస్ తిరుగుబాటు 1829 నుంచి 1832లో ఏ ప్రాంతంలో జరిగింది? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, మేఘాలయ. కచ్చ నాగాస్ తిరుగుబాటు 1882లో అస్సాంలోని ఎవరి నాయకత్వంలో జరిగింది? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, శంభుదాస్. జాదోనాంగ్ రాణి గైడిలు 1917 నుంచి 1919లో ఏ తిరుగుబాటుకు నాయకత్వం వహించారు? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, కూకీ. కూకీ తిరుగుబాటు 1917 నుంచి 1919లో ఏ ప్రాంతంలో జరిగింది? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, మణిపూర్. డిఓ నాయక్ రత్న నాయక్ ఏ తిరుగుబాటుకు నాయకత్వం వహించారు? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, బూఘాన్. బూఘాన్ తిరుగుబాటు ఏ ప్రాంతంలో జరిగింది? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, ఒరిస్సా. నాయక్ దాస్ తిరుగుబాటు 1858 నుంచి 1868 కాలంలో నాయకత్వం వహించింది. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, రూప్ సింగ్ జోరియా భగత్. బిల్లులు తిరుగుబాటు 1818 నుంచి 1838కు నాయకత్వం వహించింది. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, సేవారాం. ఝాన్సీ లక్ష్మీబాయికి మద్దతు పలికి సైనికులను పంపించిన నానా సాహెబ్ జనరల్ ఎవరు? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, తామ్తియా తోపే. తామ్తియా తోపేని మోసం చేసి అతనికి బ్రిటిష్కు పట్టించిన అతని స్నేహితుడు ఎవరు? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, మాన్ సింగ్. 1887 తిరుగుబాటును సాంప్రదాయ శక్తులు క్రిస్టియానిటీకి వ్యతిరేకంగా చేసిన యుద్ధం అని వ్యాఖ్యానించింది ఎవరు? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, రీస్. మాంగల్ పాండే, ఈశ్వరి పాండే ఎన్నవ బారక్పూర్ పటాలలో పనిచేశారు? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, 34. మంగల్ పాండేచే చంపబడిన ఆంగ్లేయ సైనికాధికారి? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, లెఫ్టినెంట్ బాగ్. 1856 నాటి సైన్యంలో బ్రిటిష్ మరియు భారతీయుల నిష్పత్తి వరుస క్రమంలో? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, 45,000:2,00,000.
సాధారణ సేవల చట్టం కానింగ్ ఏ సంవత్సరంలో చేశాడు? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. 1856. 1857 తిరుగుబాటులో పాల్గొనని సైన్యాలు. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. బొంబాయి, మద్రాస్. 1857 తిరుగుబాటుకు తక్షణ కారణం ఏమిటి? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆవు, పంది కొవ్వుతో చేసిన తూటాలు. పశ్చిమ బెంగాల్లో బరక్పూర్ రెజిమెంట్లో తిరుగుబాటు చేసి ఆంగ్లేయులపై కాల్పులు జరిపింది ఎవరు? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. మంగల్ పాండే. 2019 మార్చి నాటికి రాష్ట్రంలో WPI విలువ. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. 119.9. 2019 మార్చి నాటికి ఆంధ్రప్రదేశ్లో చౌకధరల దుకాణాల సంఖ్య. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. 28,510. ఏపీలో ఆహార ధాన్యాల ఉత్పత్తికి సంబంధించి సరైన దానిని గుర్తించండి. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. బి మాత్రమే. రాష్ట్రంలో కమతాల సంఖ్య పెరుగుటకు కారణం. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. 1 మరియు 2. వైఎస్ఆర్ రైతు భరోసా పథకం ఏ రోజు నుంచి అమల్లోకి రానుంది? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. అక్టోబర్ 15, 2019. వైఎస్ఆర్ రైతు భరోసా పథకంలో భాగంగా ఒక రైతు కుటుంబానికి సంవత్సరంకు ఎంత ఆర్థిక సహాయం అందిస్తారు? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. 12,500 రూపాయలు. రైతులకు నిర్ణీత సమయంలో నాణ్యతతో కూడిన సేవలు అందించుట, వ్యవసాయోత్పత్తి మార్కెటింగ్, ధరల అంశాల పరిశీలన మరియు ఉద్యాన పంటల పరిశీలన ప్రధాన లక్ష్యంగా ఏర్పాటు కానున్న సంస్థ. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. స్టేట్ అగ్రికల్చర్ మిషన్. క్రింది తెలిపిన వేటి ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానంలో ఉంది? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. గుడ్లు. పట్టు ఉత్పత్తిలో భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థానం. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. 2వ స్థానం. దేశంలోని మొదటిసారిగా పశుగ్రాస భద్రతా విధానాన్ని తీసుకువచ్చిన రాష్ట్రం. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆంధ్రప్రదేశ్. ప్రపంచ చేపల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ వాటా. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. 1.61%. ఏపీలోని ఏ రకం అడవులు ఎక్కువ విస్తరించి ఉన్నాయి? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్.
మధ్యస్థ సాంద్రత గల అడవులు. మన రాష్ట్రంలో 3 జాతీయ పార్కులు ఉండగా వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు ఎన్ని ఉన్నాయి? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, 13. ఈ నామ్ ద్వారా నిర్వహించిన వ్యాపార విలువలో మన రాష్ట్ర స్థానం? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, 1వ స్థానం. ఆంధ్రప్రదేశ్లోని ప్రతి సంవత్సరం కొత్తగా చేరే శ్రామిక శక్తి? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, 6 లక్షలు. దేశంలో మొదటి కోస్టల్ కారిడార్? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్. రాష్ట్రంలో ప్రస్తుతం పనిచేస్తున్న ఎస్ఈజెడ్లు? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, 19. రాష్ట్రంలో నూతన ఇసుక విధానం ఎప్పటి నుంచి తీసుకురానున్నారు? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, సెప్టెంబర్ 2019. ప్రస్తుతం ఉన్న ప్రాజెక్టుల ద్వారా ఏపీ ఎన్ని టీఎంసీల నీటిని ఉపయోగించుకుంటుంది? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, 308 టీఎంసీలు. 2018-2019 సంవత్సరం నాటికి రాష్ట్రంలో తలసరి విద్యుత్ వినియోగం? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, 1147 యూనిట్లు. మశూచి వ్యాధితో ఔరంగజేబు ఆస్థానంలో మరణించిన సిక్కు గురువు? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, హర్కిషన్. ఔరంగజేబుచే చంపబడ్డ గురు తేజ్ బహదూర్ ఎన్నవ సిక్కు గురువు? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, 9వ గురువు. పంజాబ్ను ఆంగ్లేయుల ద్రోహపూరిత పద్ధతిలో స్వాధీనం చేసుకున్నారని చెప్పింది ఎవరు? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, ఇవాన్స్ బెల్. అవధ్ రాజ్యాన్ని స్థాపించిన వారు? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, సాదత్ ఆలీ. సిక్కు మతంలో మొత్తం ఎంతమంది గురువులు ఉన్నారు? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, గురునానక్. గురుముఖి లిపి పంజాబీ భాష వ్యాప్తి చేసిన సిక్కు గురువు? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, అంగద్. సైనిక విజయాలలో శివాజీతో పోల్చదగిన ఘనత కలిగిన పీష్వా మరియు పీష్వాలతో అతి గొప్పవాడు ఎవరు? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, బాజీరావు 1. అహ్మద్ షా అబ్దాలీ దండయాత్రల వలన
మరాఠాల సహాయం కోరిన కడపటి మొఘల్ చక్రవర్తి. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, అహ్మద్ షా. రెండవ శివాజీకి షాహు అనే పేరు పెట్టింది. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, ఔరంగజేబు. తారాబాయి రాజధాని ఏది? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, విశాల్గఢ్. ఔరంగజేబు మరణం. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, క్రీస్తు శకం 1707. మొదటి ఆంగ్లో కర్ణాటక యుద్ధం 1746-1748 ఎందుకు ప్రారంభమైంది? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, ఆస్ట్రియా వారసత్వ యుద్ధం కారణంగా. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, ఆస్ట్రియా వారసత్వ యుద్ధం కారణంగా. ఫ్రెంచ్ గవర్నర్ డూప్లే మద్రాసును ఎవరి సహాయంతో ఆక్రమించాడు? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, బొర్డినాయిస్ మారిషన్ అన్వారుద్దీన్, కర్ణాటక నవాబు. డుప్లే మరియు అన్వారుద్దీన్ మధ్య జరిగిన యుద్ధం ఏది? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, శాంతోమ్ అండ్ అడయార్ యుద్ధం 1748. డుప్లే ఎవరి నేతృత్వంలో 500 మంది సైనికులను కర్ణాటకపై పంపాడు? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, కెప్టెన్ పారడైజ్. ఫ్రెంచ్ బ్రిటిష్ వారికి మధ్య భారత్లో జరిగిన యుద్ధాలను ఏమంటారు? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, ఆంగ్లో కర్ణాటక యుద్ధాలు. కర్ణాటక రాజ్య స్థాపకులు ఎవరు? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, సాదాతుల్లా ఖాన్. బ్రిటిష్ ఫ్రెంచ్కి మధ్య ఎన్ని ఆంగ్లో కర్ణాటక యుద్ధాలు జరిగాయి? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, 3. అడయార్ యుద్ధంలో 1748 విజయం సాధించిన వారు ఎవరు? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, ఫ్రెంచ్.